హలో, సతికండి చంపేశారన్నా. ఎవడు రాడు? ఎవరో తెలీదన్నా. ఎలా చంపాడు? కత్తిపోట? ఒంటి మీద నెత్తురు చుక్క కూడా లేదన్నా. కోడి మెడ విరిచినట్టు తల తిప్పేశాడన్నా. వాడే వాడే, ఖచ్చితంగా వాడే. నువ్వు ఒక్కడే కలకటాలో ఉండే వస్తున్నా. 6 నెలలు జైలు ఊచలు చూస్తూ బతికాను. బయటికి రాగానే శుభమా అంటూ మిమ్మల్ని చూస్తున్నాను ఫాదర్. ప్రభు దూతగా అడుగుతున్నాను, చెప్పండి, విజయ్ ఎక్కడ? నేను చెప్పను. మీరు కాపాడుకోవాలనుకుంటున్నది ఒక్క ప్రాణాన్ని, ఒకే ఒక్క ప్రాణాన్ని. దానికోసం ఎన్ని ప్రాణాలు పోగొట్టుకుంటారు ఫాదర్? చెప్తాను, నాకు తెలిసినంత వరకు చెప్తాను. ఆంధ్రా నుంచి కొంతమంది వచ్చారు కదా, వాళ్ళు ఏ రూమ్లో దిగారు? సార్ వాళ్ళు ఇప్పుడే బయటికి వెళ్ళారు సార్. వాళ్ళు వస్తే ఏం చెప్పమంటారు? వాళ్ళకి తిరిగి రారు. చెప్పు శ్వేత. ఈ రోజు నువ్వు నాకు ముద్దు పెట్టిన రోజు, నాపై నీకు ప్రేమ పుట్టినరోజు. ఈ శుభ సందర్భంగా అందరి ముందు న్యూ ఇయర్స్ పార్టీలో మన ప్రేమ కథ గురించి చెప్పబోతున్నాను. శ్వేత, అడ్రస్సే కదా, గంగూలీ సందులో ఉన్న బెంగాలీ ప్లాజా. నీకేనా పిచ్చెక్కిందా? మీరు తప్పకుండా వస్తారని ఆశిస్తూ, మీ రాకకై ఎదురు చూస్తూ, శ్వేత అండ్ ఫ్రెండ్స్. బాయ్. వాడెక్కడున్నాడో తెలుసుకోవాలి. మనం ఇక్కడున్నామని వాడికి తెలిస్తే మనలో ఒక్కడు కూడా మిగలడు. చూస్తే నాకు జాలేస్తుంది. లవ్ ఏంటి? నన్ను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి దగ్గరికి తీసుకుని లిప్ టు లిప్. ఆల్రెడీ మనం లోకల్లో అరేంజ్ చేసిన వాళ్ళు అదే పని మీద ఉన్నారన్న. వాళ్ళు ఇక్కడికి బాగా డిస్టర్బ్ చేస్తారు. అవునరా, బాగా డిస్టర్బ్ అయ్యాను. New Year countdown starts within 15 seconds. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. ఏమైంది? నేను చెప్తాను. పాపని నాతో పడుకోమని అడిగాను, ఒప్పుకోవట్లేదు. మీరైనా చెప్పండి. You idiot! ఎందుకంత కోపం? ఓ, దాన్ని పిలిచి నిన్ను పిలవలేదనా? నాకిద్దరు ఓకే. ఏ కూస? ఫాదర్, కొత్త సంవత్సరం రోజు ఒక అతన్ని కొట్టాల్సి వచ్చింది ఫాదర్. అతను చెడ్డవాడే, కానీ అందరి ముందు కొట్టాల్సి వచ్చింది. జీసస్తో చెప్పి నన్ను క్షమించమని చెప్పండి ఫాదర్. నువ్వు చేసిన చాలా పెద్ద నేరం. దానికి శిక్ష ఏంటో తెలుసా? చెప్పండి ఫాదర్. 10 మంది కలిసి నిన్ను చంపేస్తారు. ఇన్నాళ్లుగా కుక్కలా దేనికోసం తిరుగుతున్నామో అది దొరికిందిరా. ఏంటన్నా చెప్పేది? ఫోటో దొరికిందిరా. ఫోటో దొరికిందా? బయలుదేరు. ఇప్పుడే బయలుదేరుతాను. ప్రతిపోయాను. పదండ్రా. నాన్న ఫోటోని ఎంఎంఎస్ పంపిండి. కమాన్. ఆపండ్రా బండి. తిప్పరా బండి. నాన్న, నీ దగ్గర ఫోటోనే ఉంది, కానీ నా దగ్గర అమ్మాయి ఉంది. తీసుకొస్తున్నాను, రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండు నాన్న.
దాని నోరు ముయ్యండ్రా. ఇరుక్కుపోయిందిరా. వెళ్ళిపోతారండి. వాళ్ళని చూస్తుంటే మామూలు మనుషుల్లో లేరు. టచ్ చేయండిరా. టచ్ చేయరా. ఇప్పుడు టచ్ చేయి. దండం పెడితే వదిలేయటానికి నేను గుళ్ళో దేవుణ్ణి కాతరా. 15 సంవత్సరాలుగా ఇక్కడ అక్కడ ఎక్కడ అని రెప్ప వాల్చకుండా కంట్లో కనుపాప వెతికి పట్టుకుందరా నా చెల్లిని. అలాంటి నా చెల్లి జోలికి ఎవడైనా వస్తే తోడబుట్టిన దాని మీద ఒట్టే చెప్తున్నా నా కోడకెళ్ళరా. ఒక్కొక్కని